ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరును తీవ్రంగా ఖండిస్తూ పులివెందులలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అహోబిలాపురం మెయిన్ స్కూల్ సమీపంలోని 4 రోడ్ల కూడలిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా కుటుంబ సభ్యులపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. వెంటనే ఆయన బహిరంగంగా నారా కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అనుచిత భాష, అవగాహన లేని వ్యాఖ్యల కారణంగానే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని అన్నారు. అంబటి లాంటి నాయకులను ప్రజలు సమాజంలో తిరగనివ్వకుండా ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అగౌరవంగా, అంటే పేపర్లో కానీ రాయలేని భాషతో మాట్లాడని మాట్లాడి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చాలా దారుణంగా మాట్లాడినాడు. దానికి నిరసనగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. అంబటి రాంబాబు ఒక గౌరవంగా ఉన్న ముఖ్యమంత్రి, ఎంతో అనుభవమైన ముఖ్యమంత్రి, నీకంటే 20 సంవత్సరాలు పెద్ద, ఏ భాష మాట్లాడకుండా అగౌరవం అదే అక్కడే సరిపోయింది. ఇదే రాయలసీమలో అంటే మొత్తం 4 కోసి చేతులు కోసింది. అంత ఘోరమైన మాట్లాడతావా? ఇదే అంబటి రాంబాబు కాదు, ఏ వైసీపీ నాయకుడే సరే చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి పదజాలం మారితే పులివెందులు అయినా సరే, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే గుడ్డలిప్పి తరిమి కొడతాం. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు మీద నోరు జారితే ఈసారి బొమ్మలు కాల్చేది కాదు, వాళ్ళ ఇల్లు తీసుకొచ్చి గుడ్డలు ఇప్పి కొట్టే పరిస్థితి తీసుకొస్తాం. కొడతాం కూడా. ఇదే పద్ధతిగా నోరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. వాళ్ళు నోరు జారితే మీరు చేయి జారాల్సి వస్తుంది. అందుకు కాబట్టి దానికి ఫస్ట్ నిరసన. దీనితో ఆగితే పర్వాలే, ఈసారి జారితే చాలా ఘోరంగా ఉంటుంది. వైసీపీ నాయకులు కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని ఒక గౌరవమైన ముఖ్యమంత్రి ఏది మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలని ఫస్ట్ మాట్లాడి నేర్చుకోను. ఇది మాట్లాడే సరి విధానం లేకనే వాళ్ళకి ఇప్పుడు సీట్లు 11 సీట్లకు వచ్చింది. ఇందు ముందు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా ఇట్లా మాట్లాడే ప్రజల్లో చురక ఇట్లా వచ్చింది. ఇట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈసారి మాత్రం వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే నిరసన గిరసన ఏం లేదు, బదాలు ఎండబడి కొట్టడమే.